చాలా రోజులు అయినట్టున్నది కదా. ఆలస్యం ఎందుకులే. ఇక చైన్సా మ్యాన్ ఎపిసోడ్ 12 ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే, గోస్ట్ డెవిల్ ఆకీ గొంతు పిసుకుతుంటే ఆకీకి ఊపిరాగదు. అప్పుడు కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. హిమేనో ఇలా అంటది, ఇది ఒక్కటి. దానికి ఆకి, నేను స్మోక్ చేయను, అది ఆరోగ్యానికి మంచిది కాదు. దానికి హిమేనో, నాకు ఎందుకో అనిపిస్తుంది మన ఇద్దరం కలిసి కొన్ని రోజులు ఇలాగే ట్రావెల్ చేయాల్సి ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఇది ఒక్కటి ట్రై చేయరాదు అంటది. దానికి ఆకి సిగరెట్ తీసుకొని, ఇదొక్కటే, ఇదే నేను తాగే ఫస్ట్ అండ్ లాస్ట్ సిగరెట్ అంటాడు. దానికి హిమేనో ఎస్ అని ఎక్సైట్ అయ్యి లైటర్ తీస్తుంటే అప్పుడు ఆకి ఇలా అంటాడు, నువ్వు నిజంగా చాలా దారుణం, ఒక మైనర్తో స్మోక్ చేయిస్తున్నావు అంటాడు. దానికి హిమేనో, నువ్వు మైనరా అని షాక్ అవుతుంది. దానికి ఆకి అవును అంటాడు. అప్పుడు హిమేనో, అట్లయితే నువ్వు స్మోక్ చేయకూడదు కదా అని ఫీల్ అవుతుంది. మళ్ళీ హిమేనో, అయితే తిరిగి ఇచ్చేయి. ఆకి కూడా సిగరెట్ తిరిగి ఇచ్చేస్తాడు. అప్పుడు హిమేనో, అయితే నేను దీన్ని నీకోసం దాచిపెడతా, నువ్వు ఇంకొంచెం ఎదిగి అడిక్ట్ అయ్యి టైంకి మళ్ళీ తిరిగిస్తా అంటది. మళ్ళీ కట్ చేస్తే ప్రజెంట్లో ఆకి ఏడుస్తూ గట్టిగా ఊపిరి తీసుకుంటుంటే ఆ గోస్ట్ డెవిల్ ఒక హ్యాండ్ ఆకీకి చూపిస్తుంది. అది చూసి ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఆ గోస్ట్ డెవిల్ హ్యాండ్లో సిగరెట్ ఉంటుంది. అది చూసి ఆకి షాక్ అవుతాడు. ఆ సిగరెట్ మీద ఈజీ రివెంజ్ అని రాసి ఉంటుంది. తరువాత ఆకి ఆ సిగరెట్ పట్టుకొని నెమ్మదిగా తన కటానాతో లేస్తాడు. అప్పుడు ఇలా ఆలోచిస్తాడు, గోస్ట్ డెవిల్కి కళ్ళు లేవు, అది కేవలం భయాన్ని పసిగడుతుంది అని నాకు హిమేనో సెన్పై చెప్పింది అని ఆకి భయపడకుండా గోస్ట్ డెవిల్ మీదకి ఎక్కి కటానా లేపి మళ్ళీ ఇలా అనుకుంటాడు, హిమేనో సెన్పై, త్వరలో నేను కూడా నీ దగ్గరికి వస్తా అనుకుంటూ గోస్ట్ డెవిల్ హెడ్ని కట్ చేస్తాడు. అప్పుడే ఆ అమ్మాయి భయపడి స్నేక్ అంటుంటే అప్పుడే ఆకి తనని చంపకు అంటాడు. కోబెని ఆ అమ్మాయి మెడకి కత్తి పెడుతుంది. అప్పుడు ఆకి నెమ్మదిగా దగ్గరికి వచ్చి, కోబెని నువ్వెందుకు ఇంకా పబ్లిక్ సేఫ్టీలో ఉన్నావు అని అడిగితే అప్పుడు కోబెని భయపడుతూ, త్వరలో శాలరీ బోనస్లు వస్తాయి అందుకే. తర్వాత డెంజీ ఇంకా పవర్ లిఫ్ట్లో ఉంటే పవర్ ఒక చేతిని తింటుంది. అది చూసి డెంజీ యాక్ అంటాడు. అప్పుడు పవర్, ఏదైనా మాంసమే కదా, అది మనిషి మాంసం పంది మాంసం అనేది ముఖ్యమా అంటది. దానికి డెంజీ అవును నిజమే అంటాడు. మళ్ళీ డెంజీ ఇలా అంటాడు, మనం ఇక్కడికి వచ్చింది సమురాయ్ స్వోర్డ్ గాన్ని పట్టుకోవడానికి, మనం వాడిని పట్టుకున్నాక నువ్వు వాడిని తినకూడదు అంటాడు. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ అన్ని జాంబీస్ ఉంటాయి. అప్పుడు డేంజీ ఇలా అంటాడు, వాళ్ళు మనల్ని ఇంకా గమనించలేదు, నువ్వు సప్పునుండు. దానికి పవర్ పల్లిగిలిచ్చి పవర్ చేతి పైకి లేపి ఇలా అంటది, నా పేరే పవర్, వీటిని నేను ఈజీగా గెలవగలను, పద నాతో రా డేంజీ అంటది. నన్నెవ్వరూ అటాక్ చేయకుండా నువ్వే చూసుకో వెనుక. పవర్ జాంబీస్ని అటాక్ చేస్తుంటే డెంజీ లిఫ్ట్లోనే ఉంటాడు. తర్వాత పవర్ ఫైట్ చేస్తూ ఇలా అంటది, అది ఎలా ఉంది ఏమంటావు, ఇప్పుడు నువ్వు, నేను పారిపోలేదు, ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ బ్యూటిఫుల్, బలమైన శత్రు డెంజీ, నీ కళ్ళతో ఇదంతా చూసి ఈ రోజు గురించి అందరికీ చెప్పు, ఎందుకంటే ఈరోజు పవర్ అందరికన్నా తోపు అంటూ ఆ జాంబీస్తో ఫైట్ చేస్తుంది. డెంజీ ఇంకా 5 ఫ్లోర్స్కి వెళ్తాడు లిఫ్ట్లో. స్వర్డ్స్మెన్ సామ్రాయ్ కనిపించగానే డెంజీ ఇలా అంటాడు, దొరికినవరా సామ్రాయ్ సోట్గా అంటాడు. దానికి ఈ సామ్రాయ్ సోట్గాడు ఇలా అంటాడు, ఒక్క క్షణం ఆగుతావా, మనం మాట్లాడుకుందాం, నువ్వేం చేస్తావు అనే దాన్ని బట్టి మేము లొంగిపోవాలా ఏంది అని చూస్తాం, మాకు కేవలం సాటిస్ఫాక్షన్ కావాలి, నీకు అర్థమవుతుందా అని అంటే డెంజీ షాక్ అయ్యి ఇలా చూస్తుంటే సామ్రాయ్ సోట్గాడు ఇలా అంటాడు, నువ్వు వాళ్ళ ఫ్రెండ్స్ని చంపినవు, ఇంకా మా తాతని కూడా, నువ్వు కూడా నీ తప్పులకు బాధపడాలనేదే మా ఉద్దేశం. అప్పుడు డెంజీ, నేను వాళ్ళని మీ తాతని ఎందుకు చంపానంటే వాళ్ళు జాంబీస్గా మారిపోయారా అందుకే. దానికి సామ్రాయ్ సోట్గాడు, అబద్ధం చెప్పకరా రే, నీలాంటి పిచ్చుకుదులోళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తారు, చూడు ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైనా సరే ఆ జాంబీస్ కూడా ఒకప్పుడు మనుషులు రా, వాళ్ళని చంపినందుకు నీకు ఇంత కూడా బాధగా లేదా అంటే దానికి డెంజీ ఏం లేదు అంటాడు. అప్పుడు సామ్రాయ్ సోట్గాడు, సావతారి కూడా నన్ను చాలా టార్చర్ చేసింది, నా గుండెను కటానా డెవిల్ గుండెతో రీప్లేస్ చేశారు, నాకు కూడా పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది, నిన్ను రాత్రి అనుకోకుండా జాంబీస్ని చంపినప్పుడు చూస్తుంటే నీ గుండె మనిషి గుండె కానట్టుంది, నీలో ఏమన్నా కొంచెం సొంతంగా ఆలోచించే శక్తి ఉంటే నువ్వు మా చేతుల్లో హాయిగా చనిపో అని అంటాడు. దానికి డెంజీ కొంచెం ఆలోచించి లే అంటాడు. దానికి సామ్రాయ్ సోట్గాడు సరే అని, అయితే నిన్ను ముక్కలుగా కట్ చేస్తారా అంటాడు. దానికి డెంజీ, అయితే ట్రై చేసి చూడరా ఎడ్డోడా అని ఇద్దరు ఫైట్ చేస్తూ బిల్డింగ్ నుండి బయటికి వస్తారు. అప్పుడు డెంజీ, ఏమైంది, నన్ను కట్ చేస్తా అన్నావు కదా, ఏమైంది అంటాడు. వాళ్ళిద్దరూ వేరే బిల్డింగ్ మీద పడతారు. ఫైట్ అవుతుంది అక్కడ.
అక్కడ నుండి స్పోర్ట్స్మెన్ సామురాయ్ గాడు డెంజీని కొడితే వచ్చి ట్రైన్ మీద పడతాడు. అప్పుడు స్పోర్ట్స్మెన్ సామురాయ్ గాడు ఇలా అంటాడు, నువ్వు ఇంత ముందు కన్నా బాగా ఇంప్రూవ్ అయ్యావురా డెంజీ, నువ్వు అసలు దేనికోసం ఫైట్ చేస్తున్నావు? డెంజీ, నాకు ఇప్పుడు దొరికిన జీవితాన్ని కాపాడుకోవడానికి అనుకుంటున్నా. దానికి స్పోర్ట్స్మెన్ సామురాయ్ గాడు, పబ్లిక్ సేఫ్టీ వల్ల నీకు మంచి లైఫ్ దొరికింది అంతేనా? దానికి డెంజీ, కాకపోతే ఒక వెర్రోన్ని ఇంకొక పిచ్చిదాన్ని భరించాలి. నాకైతే బాగానే నచ్చింది, అందుకే నీ గుద్ద పల్దింగితే అప్పుడు మాకిమ్మ నన్ను మెచ్చుకుంటుంది. దానికి స్పోర్ట్స్మెన్ సామురాయ్, నన్ను ఓడించడం నీ వల్ల కాదురా. దానికి డెంజీ, నువ్వు అంత పెద్ద తోపు అనుకుంటున్నావా, నేను ఇంకా చావలేదురా అని ఇద్దరు మళ్ళీ ఫైట్ చేస్తూ ట్రైన్లోకి వెళ్తారు. అక్కడే స్పోర్ట్స్మెన్ సామురాయ్ గాడు అంతకు ముందులాగే కూర్చొని ఫాస్ట్గా మూవ్ అయ్యి డెంజీ చేతిని కట్ చేస్తాడు. అప్పుడు డెంజీ, నిజంగా ఆ మూవీని బ్యాన్ చేద్దామా అంటే స్పోర్ట్స్మెన్ సామురాయ్ గాడు మళ్ళీ అంతే ఫాస్ట్గా మూవ్ అయ్యి డెంజీ గాని ఇంకొక చైన్ కట్ చేస్తాడు. అప్పుడు స్పోర్ట్స్మెన్ సామురాయ్ ఇలా అంటాడు, నీ పని అయిపోయిందిరా, నువ్వు ఇంకా ఫైట్ చేయలేవు. ఇప్పుడు ఏమంటావు డెంజీ, నువ్వు చచ్చిపోయే ముందు మా తాతని చంపేందుకు సారీ చెప్తావా అంటాడు. దానికి డెంజీ లేచి, నేను ఇంకా ఫైట్ చేయగలను, నా తలలో ఇంకా ఒక చైన్ సా ఉందిరా అని మళ్ళీ ఫైట్ చేయడానికి ఉరుకుతారు. మళ్ళీ స్పోర్ట్స్మెన్ సామురాయ్ గాడు ఇలా అంటాడు, నీకు తాతయ్య నేర్పించలేదా, నువ్వు ఓడిపోయినప్పుడు మూసుకొని ఉండాలని, నువ్వు క్షమించు అని బతిలాడితే నిన్ను తొందరగా చంపేస్తా. దానికి డెంజీ, నువ్వు నా హెడ్కి కేక్ గురి పెట్టావు, అలా చేసినందుకు థ్యాంక్స్ రా అవులే. అప్పుడే స్పోర్ట్స్మెన్ గాడు నా అడ్డంగా కట్ అయిపోతాడు. అప్పుడే డెంజీ ఇలా అంటాడు, రేయ్ నీకు ముసలోడు చెప్పలేదా హంటర్ చెప్పేది ఏం నమ్మొద్దని. తర్వాత మొత్తం అడ్డంగా కట్టయి కింద పడిపోతాడు. తర్వాత కొద్ది సమయం తర్వాత ఆ సామురాయ్ సోట్ గారిని డెంజీ కట్టేస్తాడు. అప్పుడు డెంజీ ఇలా అంటాడు, లేచినవారా అని, నువ్వు నిజంగా నా తిరగనే నీ లోపల ఉన్న కటనా డేవిల్ గుండెని బయటికి తీసిన, అప్పుడు నీ బాడీ మళ్ళీ అతుక్కుంది అంటాడు. దానికి వాడు, నిన్ను చంపేస్తారా, నువ్వు చచ్చినట్టే. దానికి డెంజీ, లూజర్స్ నిజంగా కుక్కలెక్కట అరుస్తారా, పోలీసులు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది నిన్ను తీసుకుపోనీకి. నిజం చెప్పాలంటే నాకు ఇంకా సాటిస్ఫైడ్గా అనిపిస్తలేదు. నువ్వు హిమేనో సెన్పైని చంపినావు అంటే నీ వల్ల భూమి మీద ఒక కత్తి లాంటి పిల్ల తక్కువైంది. నీ పిచ్చి గుద్దలోడా, అయినా నువ్వేం పట్టించుకున్నట్టు అనిపించట్లే నాకు. నువ్వు ఇక నీ జీవితం మొత్తం జైల్లోనే ఉండాలి. నేను దీన్ని ఎలా డీల్ చేయాలి? దానికి వాడు, అయినా నువ్వేం చేయలేవు, నువ్వు జస్ట్ పబ్లిక్ సేఫ్టీ కుక్కవి అని అంటాడు. దానికి డెంజీ బాగా ఆలోచించాయి, మన ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాం అంటాడు. అప్పుడే ఆకి వచ్చి, కాంటెస్టా అని అడుగుతాడు. దానికి డెంజీ, కరెక్ట్ టైంకి వచ్చినావు. అప్పుడు ఆకి ఇలా అంటాడు వాకీ టాకీలో, దిస్ ఈజ్ హాయకవా డివిజన్ 4 నుండి టార్గెట్ని క్లాక్ టవర్ దగ్గర ట్రైన్ ట్రాక్స్ దగ్గర ఉన్నాడు, బ్యాకప్కి పంపించండి. అప్పుడు డెంజీ, నువ్వు కూడా జాయిన్ అవుతావా హాయకవా, ఈ పోటీ మామూలుగా ఉండదు. దానికి ఆకి, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? దానికి డెంజీ, వీడి హిమేనోని షూట్ చేసిండు కాబట్టి నేను ఏమంటానంటే మనం కూడా వీడిని షూట్ చేద్దాం, అందుకే దీన్ని మనం పోటీ పెట్టుకుందాం. వీని బాల్స్ని మనం ఒకరి తర్వాత ఒకటి కొడదాం, ఎవరు కొట్టినప్పుడు వాడు ఎక్కువ కొడితే వాళ్ళు గెలిచినట్టు. ఇదంతా కాప్స్ రాకముందుకే చేయాలి. దానికి వాడు, నువ్వేమన్నా సైకోనారా? అప్పుడు ఆకి కింద కూర్చుంటాడు. అప్పుడు డెంజీ, నువ్వు జాయిన్ అవుతావా లేదా అంటాడు. దానికి ఆకి, మన జాబ్ వీడిని పట్టుకోవడం, వాడిని టార్చర్ చేసి మనం సంతోషపడడానికి కాదు, అయినా హిమేనో అలా చేయాలని అనుకునేది కాదు అంటాడు. దానికి డెంజీ, అది రైటే అంటాడు. తర్వాత ఆకి సిగరెట్ పట్టుకొని చూసి లేచి ఇలా అంటాడు, నేను గెలిస్తే నాకేమిస్తావు అంటాడు. వాని ఫ్యామిలీ బంగారం ఆబ్వియస్గా అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ వాని దగ్గరికి వెళ్తుంటే వాడు వద్దు 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 అని అరుస్తారు. తర్వాత పోలీసులు అందరు క్రిమినల్స్ని అరెస్ట్ చేస్తుంటే ఆకి ఇంకా డెంజీ వాడిని కొడుతూ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మాకిమా ఆఫీసర్స్కి ఇలా రిపోర్ట్ చేస్తుంది, ఈ టెర్రరిస్ట్ అటాక్ చేపించింది అకానే సవతారి, తనెవరో కాదు, అంతకుముందు డెవిల్ హంటర్గా వర్క్ చేసింది ప్రైవేట్ సెక్టర్లో. ఈ అమ్మాయికి గన్ డెవిల్తో కాంటాక్ట్ ఉంది, ఈమెనే యాకుజాకి గన్స్ ఇప్పించింది. ఈ అమ్మాయికి ఇచ్చిన మిషన్ ఏంటంటే చైన్సా డెవిల్ హార్ట్ తీసుకురావడం అని చెప్తుంది. దానికి ఆ పై ఆఫీసర్స్లో ముసలోడు ఇలా అడుగుతాడు, దేనికోసం ఆ సవతారి చైన్సా డెవిల్ హార్ట్ కోసం వచ్చింది ఎగ్జాక్ట్లీ అని అడుగుతాడు. దానికి మాకిమా, అది మేము ఆ అమ్మాయిని అడగక ముందుకే అంటది. కోబేని ఆ సవతారిని తీసుకెళ్తుంటే ఒక డెవిల్ సవతారి తలకాయని తింటుంది. దానికి ఆఫీసర్ ఇలా అడుగుతాడు, సూసైడా? దానికి మాకిమా, ఆ అమ్మాయికి గన్ డెవిల్తో ఉన్న కాంటాక్ట్ వల్లనే అయి ఉంటుంది. మేము ఆ బిల్డింగ్ నుండి 1.4 kg గన్ డెవిల్ ఫ్లెష్ దొరకబట్టినాం. దాన్ని మా దగ్గర ఉన్న 5 kgsతో కలిపాక అది మెయిన్ బయడు వైపు కదలడం మొదలుపెట్టింది. దానికి ఆ ముసలోడు, అయితే దానికి టైం వచ్చింది అన్నమాట, అది ఎక్కడికి కదులుతుంది ఫ్లెష్ అని అడుగుతాడు. వెంటనే తర్వాత ఎండ్ క్రెడిట్ సాంగ్ వస్తుంది.
తర్వాత నైట్ ఆకి అప్పుడే బయటకు వచ్చి హిమెనో ఇచ్చిన సిగరెట్ స్మోక్ చేస్తాడు. అప్పుడు డెంజీ ఇంకా పవర్ నిద్రపోతుంటారు. అప్పుడు డెంజీకి ఇలా డ్రీమ్ వస్తుంది. ఒక చిన్న స్ట్రీట్లో టర్న్ తీసుకొని వెళ్ళి ఒక డోర్ దగ్గర నిల్చొని డోర్ని చూస్తూ ఇలా అంటాడు, నాకు ఈ కళ చాలాసార్లు వచ్చింది, ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది, నేను మళ్ళీ మర్చిపోతా. అప్పుడే పోచిటా డెంజీ అని పిలుస్తుంది. అప్పుడు డెంజీ, పోచిటా బయటికి రా, కనీసం నేను నిన్ను కలనైనా పెంచుకుంటా అంటాడు. దానికి పోచిటా, డెంజీ నువ్వు ఆ డోర్ని ఎప్పుడూ ఓపెన్ చేయొద్దు అంటది. తర్వాత కట్ చేస్తే ఒక అమ్మాయి నడుస్తూ ఇలా అంటది, చెప్పు డెంజీ, సిటీ ఎలుకకి పల్లెటూరు ఎలుకకి మధ్య నువ్వు దేనిలా ఉండాలనుకుంటున్నావు? దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.